ఫిష్ వెంకట్ ఇంటి దగ్గర వాళ్ళ కూతురు ఉంది. ఫిష్ వెంకట్ ఇల్లు మనం చూస్తున్నాం. ఫుల్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు. మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి. ఫిష్ వెంకట్ గారు ఇన్ని సినిమాలు చేసినారు. ఇల్లు చూస్తే పెండింగ్ లో ఉంది. ఎందుకు పెద్ద పెద్ద హీరోలతో చేసినాడు? డబ్బులే. డాడీ వాళ్ళ డాడీదండి ఇది, తాతది. ఓకే రీసెంట్ గా స్టార్ట్ చేసాం ఇది. ఓకే డాడీకి ముషిరాబాద్ లో ఉంది. ముషిరాబాద్ రామ్నగర్ ఫిష్ మార్కెట్ అక్కడ ఉంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే మా తాతది ఇక్కడే జరిగిందని ఆ సెంటిమెంట్ ఇక్కడ తీసుకొచ్చినాం అంతే. మాకు అట్లా ఓకే. ఎందుకంటే మా ఇంట్లో అంటే తాత తర్వాత ఇదే సెకండ్. మన హాస్పిటల్లో కూడా పెద్దగా పెద్దవాళ్ళు ఎవరు స్పందించలేదు ఇప్పటి వరకు కూడా. ఏంది అసలు? ఎందుకు? డాడీ ఏం చెప్తుండే, మీ ఫాదర్ ఏం చెప్తున్నారు? అసలు ఎవరెవరు క్లోజ్ ఇండస్ట్రీలో హీరోలు అవన్నీ? అందరూ క్లోజే కదండి. డాడీ ఎక్కడ ఎవరితో తీసిండో వాళ్ళందరూ క్లోజే ఉంటారు. చాలా పెద్ద హీరోలతో చేసినాడు. కానీ వాళ్ళు ఎవరు ఏం హెల్ప్ చేయలేదు కదా. జూనియర్ ఎన్టీఆర్ కూడా బాగుంటుందని చెప్పి గతంలో మాట్లాడడం జరిగింది పర్సనల్గా. చేయలేదండి, తను కూడా హెల్ప్ చేయలేదు, కనీసం కాల్ చేయలేదు, ఏం చేయలేదు. వాళ్ళందరూ హెల్ప్ చేస్తే బతుకుతుండే. బతుకుతుండే కంపల్సరీ. సో ఇన్ని సినిమాలు చేసినాడు కదా, ఆయన ఏమన్నా ఫైనాన్షియల్గా సంపాదించిండా? స్ట్రాంగ్ ఏమైనా ఉన్నాడా? చాలా సంపాదించిండు కానీ అన్ని వేస్ట్ చేసిండు, అందరికి హెల్ప్ చేసి. దానివల్ల ఇప్పుడు ఏమీ పెట్టలేదు, ఒక ఇల్లు మాత్రమే పెట్టింది అంతే. అది కూడా రామ్నగర్. అంతే. గతంలో రామ్నగర్లో ఫిష్ బిజినెస్ కూడా చేస్తుండే కదా, ఉందా? బిజినెస్ ఉందా ఇప్పుడు? లేదు, తీసేసినాం. అంటే చిన్న తమ్ముడు చేస్తాడు, ప్రస్తుతానికైతే ఇప్పుడు ఖాళీయే. మంత్రిలో శ్రీహరి వచ్చినారు, మెట్టు సాయి కుమార్, వీళ్ళందరూ కూడా రావడం జరిగింది. మీడియా ముందు నేనున్నా, మేము చూసుకుంటాం అని చెప్పిన వాళ్ళే అందరూ, కానీ ఎవరు ఏం చూసుకోవట్లేదు. అంటే వాళ్ళు ఏమన్నా చూసుకుంటాం, మీ ట్రీట్మెంట్ కానివ్వండి అన్నారు కదా. అంతే, మేము ఉన్నాము అనేసి అని అన్నారు కానీ మేము కాల్ చేసినా కానీ రిసీవ్ చేసుకోవట్లేదు వాళ్ళు. సో మొత్తానికి ఇప్పుడు అంత్యక్రియలు చేస్తున్నారు. సో ఇప్పుడు ఏమన్నా ఇండస్ట్రీని ఏమన్నా అడుగుతున్నారా, ఏమన్నా కోరుకున్నారా మీరు? ఇప్పుడు ఇండస్ట్రీ నుంచి అంటే ఏం లేదండి, ఎవరి ఇష్టం వాళ్ళదంతే. మనం మా దిక్కు నుంచి అయితే ఏం అడిగేది లేదు, ఏం కోరుకునేది ఏం లేదు అంతే. ఎవరు కూడా పెద్దగా స్పందించలేదు కదా. అది ఎవరి ఇష్టం వాళ్ళదండి, ఎవరి పర్సనల్ ఒపీనియన్ వాళ్ళది. ఇప్పుడు మా చావు గురించి మీరు స్పందించండి అని చెప్పి మనం ఎవరిని అడగలేము. మా చావు గురించి మీరు స్పందించండి అని మనం ఎవరిని అడగలేము. ఎవరి ఇష్టం వాళ్ళది కదా. కాకపోతే మనం ఒక అభిమానం, ఒక ఇది ఉంటే స్పందించేటోళ్ళు. ఇప్పుడు మాకు బి అర్థమవుతుంది, ఉన్నారనుకున్నాం, ఎవరు లేరని మాకు బి అర్థమైంది. ఇల్లు కట్టుకొని సంతోషంగా అందరం ఉందామని ఇల్లు కట్టుకుంటే వాడు కొత్త ఇల్లు కట్టుకొని పోతుండు నాయన. ముగ్గురు కొడుకులు, ఇద్దరు బిడ్డలు నాయన నాకు. ఇంకా నన్ను రెండో ఆయన ఫస్ట్ బిడ్డ. ఆమె మొన్ననే 5 నెలలు అవుతుంది, ఆమె చచ్చిపోయింది. ఆమె దానికి ఈడిపోతుండే నేను ఎందుకు బ్రతకాలని చెప్పు నాయన. నా కొడుకులు నన్ను కొంచెం ఎత్తేసి రావాలి కానీ వాళ్ళు ముందుగాల పోతారా? ఎంకయ్యా, ఓ ఎంకయ్యా, అందరికి ఉండవకాలకు పోతారాక రాత్రికి మాట్లాడిండు. అమ్మా నువ్వు నా దగ్గర రాకు, మంచిగా తిను, ఏ లంచ్ బెన్నానికి ఇట్లా లంచ్ అని తింటుండేది. ఏ లంచ్ చేయమంటే పట్టించుకోకే, నీ కాలు మొత్తమ్మా, నువ్వు మంచిగా తిని మంచిగా ఉండమ్మా, మమ్మల్ని మంచి కష్టపడి సాధినవమ్మా అవన్నీ ఏడ్చుకుంటూ చెప్పిండు బిడ్డ. చెప్పి మళ్ళీ నాకు ఫోన్ చేయనడు, తవ్వకుండా పోయి పడ్డాడు. మాట లేదు, ముచ్చట లేదు బిడ్డ. నా కొడుకు నన్ను ప్రాణమే ఈ టైం వరకల్లా అప్పుడే నాష్ట చేపిస్తుండే. నాకు కూడా ఇష్టమని నాకు కావలసుకొని పుట్లం కట్టి అన్ని గిన్నెలు పెట్టి ముంగడ పెట్టి నమ్మ నేను అడుగుతామ్మా, గిన్నెని అడగటోడు బిడ్డ నా కొడుకు. సినిమాలలో పోతాను, ఎప్పటి నుంచి అంటుండే సినిమాలో పోతాను. స్టార్టింగ్లా ఫస్ట్ చంద్రశేఖర్ ఆయన సినిమాలలో రాడా, సిరియాది కాదు, ఇంకో ఆయన రాజశేఖర్, అలా మాముంటాడు ఇక్కడ. అయితే వాడు కారు నడిపిస్తాడు కదా, కారు నడపనీకే అడిగిండు. అడిగితే నా కొడుకున్నాడు నాయన. నేను అక్కడ చేపలు అమ్ముతుండే బిడ్డ, గంపలు వేసుకొని తిరిగి. నా కొడుకున్నాడు, లైసెన్స్ ఇప్పిస్తే అలా కారు నడిపించండు బిడ్డ. అలా కారు నడిపించి మళ్ళీ ఒక పెద్ద బండలు షాప్ పెట్టించండి అని తెలివిని చూసి ఆయన ములానా అలా రాజశేఖర్ మామ, రాజశేఖర్ వీళ్ళందరూ అందరూ తీసుకుపోయి సినిమాలలో ఇచ్చేసిండు బిడ్డ. నా కొడుకు పోయినాక మేము జర బాగుపడతాం కదా. నా కొడుకు కష్టపడి ఇది కడతా అని సంపాదించేటప్పటికి దాటుకుంటుండే. నాయన మేము బీద వాళ్ళం బిడ్డ, అలా నాయనకు ఉద్యోగం లేకున్నా కూడా నేను కష్టం చేసి, నేను చేపలమ్మి రొయ్యలమ్మి కష్టం చేసి చదివిపించిన కూడా. 10 చదువుకున్నాడు. 80 స్కూల్ వేసిన గోల్కొండ చౌరత్త కాడ ఎన్టీ రామారావు స్టేడియం పక్కకు
ఎంపై స్కూల్ వేసిన బిడ్డ నా కొడుకుని అందరినీ చదివిపించిన పదవదు నా బిడ్డలను కూడా చదివిపించిన బిడ్డ. నా కొడుకు దాటుకున్నబట్టి నేను ఏం చెయ్యాలి, నేను ఎట్లా బతకాలి నాయనా. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.